హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్వైడి ప్రాపర్టీస్. ఈరోజు మనం పటాన్చెరు లొకేషన్లో ఉన్నామండి. పటాన్చెరు లొకేషన్లో వాటర్ ఫౌంట్స్ అనే విల్లాస్లో ఉన్నాం అనమాట. మీరు చూడొచ్చు, మనకి ఈస్ట్ ఫేసింగ్ విల్లా అండి. ఇది 158 స్క్వేర్ యార్డ్స్లో 1850 స్క్వేర్ ఫీట్ 3 BHK విల్లా అనమాట. మీకు ఇది వచ్చేసరికి గేటెడ్ కమ్యూనిటీ అండి. మీరు చూడొచ్చు, చుట్టూ కూడా చాలా విల్లాస్ కన్స్ట్రక్షన్ చేశారు. రీసెంట్గా పొజిషన్కి ఇచ్చారనమాట. అంటే బ్రాండ్ న్యూ విల్లా ఎవరికైనా కావాలనుకుంటే మనకు ఈ విల్లాస్ అయితే తీసుకోవచ్చండి. మనకి బడ్జెట్ కూడా 1.85 అయితే చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. మనకి విల్లాలో ఏమేమి ఇచ్చారనేది ఒకసారి ఇంచ్ బై ఇంచ్ క్లియర్గా చూపిస్తాను. దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు చూడొచ్చండి, ఇక్కడ మనకి సింగిల్ కార్ పార్కింగ్ అయితే ఉంటుందండి. ఇది వచ్చేసరికి మనకి కార్ పార్కింగ్ ఏరియా. సో మనకి ఫ్రంట్ కూడా మనకి గార్డెన్ లాగా ఇచ్చారనమాట. అంటే డెక్ ఏరియా కూడా అనుకోవచ్చు అనమాట. ఈ విధంగా అయితే ఉంటుంది. ప్రతి విల్లా ముందు మనకి ఇట్లా మార్బుల్ ఫినిషింగ్ తోటి అయితే చేశారనమాట. అలాగే మనకి ఈ సెట్ బ్యాక్ కూడా చూడొచ్చండి. ఈ సెట్ బ్యాక్ కూడా మనకి 3 feet అయితే ఉంటుందన్నమాట. సౌత్ సైడ్ సెట్ బ్యాక్ వచ్చేసి 3 feet అయితే ఉంటుంది. అలాగే ఇది వచ్చేసరికి వుడ్ వర్క్ ఇంటీరియర్, ఇది మొత్తం అంతా సెమీ ఫర్నిష్డ్ విల్లా అండి. ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది టేక్ వుడ్ తోటి చేపించారండి. ఈ మెయిన్ డోర్ కానివ్వండి, మెయిన్ డోర్ వచ్చేసరికి మనకి 6.5 feet అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇది వచ్చేసరికి మనకి హాల్ ఏరియా అండి. ఎంటర్ అయిన తర్వాత హాల్ ఏరియా అనమాట. ఇక్కడ ఇది వచ్చేసరికి టీవీ యూనిట్ ఏరియా అండి. అంటే వుడ్ వర్క్లో కవర్ అవుతుంది. మనకి ఫాల్ సీలింగ్ ఇదంతా కూడా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. విల్లాలో రెడీ టు మూవ్ స్టేజ్లో అయితే ఉందండి. ఫర్నిచర్ తెచ్చుకొని ఇక్కడైతే మనం స్టే చేయొచ్చు. చూడొచ్చు కదా, ఇక్కడ నుంచి మనకి 14 feet సెట్ బ్యాక్ అయితే ఉంటుంది. కాబట్టి మనకి టీవీ యూనిట్ ఏరియా కూడా బాగా వస్తుంది అనమాట ఇక్కడ. అలాగే ఇది వచ్చేసరికి మనకి డైనింగ్ ఏరియా అండి. అంటే ఓపెన్ కిచెన్ పక్కనే ఉంటుంది. ఇది మనకి డైనింగ్ ఏరియా. ఇక్కడ చూసుకుంటే మనకి వాష్ ఏరియా ఇచ్చారండి. ఈ స్టెప్స్కి లెఫ్ట్ సైడ్ మనకి వాష్ ఏరియా అయితే ఉంటుంది. అలాగే మనకి పూజ రూమ్ కూడా ఈ హాల్లోనే ఇచ్చారండి. ఇది వచ్చేసరికి పూజ రూమ్, అంటే వుడ్ వర్క్ తోటి కవర్ చేశారండి ఇది. అలాగే పూజ రూమ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇదంతా కూడా ఓపెన్ కిచెన్ అండి. ఇదంతా కూడా ఓపెన్ కిచెన్. ఇదంతా కూడా కొత్తగా చేశారు కాబట్టి మనకంతా కూడా చాలా అంటే చాలా ప్రీమియంగా ఉందండి ఇది. సో ఇటువంటి బడ్జెట్లో అంటే 1,85,00,000కి మనకి 158 స్క్వేర్ యార్డ్స్ అనేది, అది ఓవరాల్ ఇన్సైడ్ చాలా రీజనబుల్ రేట్ అండి. అది కూడా నెగోషియబుల్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ కిచెన్ కూడా సైజ్ చూసుకుంటే మనకి 14x12 అయితే ఉంటుందండి. అలాగే అవుట్ సైడ్ వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా ఉంటుందండి. ఇది వచ్చేసరికి మనకి యూటిలిటీ ఏరియా. సౌత్ సైడ్ సెట్ బ్యాక్ కాబట్టి మనకి 2.5 feet అయితే ఉంటుందండి. మనకి విల్లాకి మధ్యలో 6 feet అయితే డిస్టెన్స్ కూడా ఉంటుందండి. అలాగే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి ఒక బెడ్రూమ్ కూడా ఉందండి. ఇది వచ్చేసరికి మనకి బెడ్రూమ్ అండి. చూడొచ్చు, సైజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మనకి డ్రెస్సింగ్ ఏరియా విత్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి. ఇది వచ్చేసరికి మనకి డ్రెస్సింగ్ ఏరియా విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసరికి ఇది ఉంటుంది. అలాగే ఫస్ట్ ఫ్లోర్ 2 bedrooms ఉంటాయి, అది కూడా చూద్దాం. అలాగే ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి ఇది మనకి ఫ్యామిలీ లివింగ్ ఏరియా అండి. మీరు చూడొచ్చు, చాలా విశాలంగా ఉందండి. అంటే కింద కంపేర్ చేస్తే ఇదే మనకి పెద్దగా అనిపిస్తుంది అనమాట. అలాగే ఇటు సైడ్ వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుందన్నమాట. యాజ్ ఇట్ ఈజ్గా గ్రౌండ్ ఫ్లోర్లో ఏ సైజ్ అయితే ఉందో సేమ్ అదే సైజ్ అయితే ఉంటుందండి. సేమ్ డ్రెస్సింగ్ ఏరియా విత్ అటాచ్డ్ టాయిలెట్ కూడా ఇచ్చారు. మనకి వుడ్ వర్క్ కూడా చూడొచ్చు అండి. మనకి 1.5 feet గ్యాప్ తోటి అయితే చేశారండి. అంటే మనకి ఇదంతా కవర్ అయిన తర్వాత ఎంత స్పేస్ అయితే ఉందో అది మొత్తం మనం సైజ్ రూపంలో అయితే చూసుకోవచ్చు. 1850 స్క్వేర్ ఫీట్ కాబట్టి మనకు అన్నీ కూడా స్పేషియస్గా ఉంటాయి అన్నమాట. అలాగే డ్రెస్సింగ్ ఏరియా విత్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఒకసారి చూడొచ్చు అండి మీరు. అలాగే ఈ మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో వచ్చేసరికి మనకి బాల్కనీ వ్యూ అయితే ఉంటుందండి. అంటే ఎలివేషన్లో కవర్ అయ్యే బాల్కనీ వ్యూ సిట్అవుట్ ఏరియా అనమాట. చూడొచ్చు, మీకు 10x10 సైజ్ అయితే ఉంటుందండి ఈ సిట్అవుట్ ఏరియా.
మనకి వెస్ట్ ఫేసింగ్ విల్లాస్ అయితే అలా ఉంటాయి అనమాట వెలివేషన్. మనకి ఈస్ట్ ఫేస్ అయితే కనుక ఈ విధంగా అయితే ఉంటాయి. మనకి పైన లైటింగ్స్ కానీ ఇవన్నీ కూడా అంటే వెంటిలేషన్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనకి విల్లాకి డిస్టెన్స్, అలాగే కింద చూసుకుంటే మనకి 40 feet విత్ రోడ్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఈ సిట్అవుట్ ఏరియా పక్కన మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఇచ్చారండి. ఇది వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చూడొచ్చు ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజ్ కూడా మనకి 12x10 అయితే ఉంటుందండి. మనకి అంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కాబట్టి మనం ఏదైనా రాసుకోవాలన్నా చేయాలన్నా ఇట్లాంటి టేబుల్స్ ఇవన్నీ కూడా అంటే బుక్స్ పెట్టుకోవడానికి ఇలాంటి స్టోరేజ్కి ఇవన్నీ కూడా చేపించున్నారనమాట. అలాగే ఈ బెడ్రూమ్కి అయితే మనకి అటాచ్డ్ వాష్రూమ్ లేదండి. మనకి బయట కామన్గా హాల్లో ఇచ్చిన వాష్రూమ్ యూజ్ చేసుకోవాలి. ఇది వచ్చేసరికి మనకి కామన్ వాష్రూమ్ అండి. సో ఇదండి. అలాగే మనకి పైన చూసుకుంటే ఓపెన్ టెర్రస్ అయితే ఉంటుంది. ఒకసారి కమ్యూనిటీ కూడా నేను మొత్తం అంతా క్లియర్గా చూపిస్తానండి. ఒకసారి బయట వ్యూ నుంచి మీకు మొత్తం అన్ని ఎన్ని విల్లాస్ ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా నేను క్లియర్గా చూపిస్తాను. ఆక్యుపెన్సీ కూడా స్టార్ట్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ మనకి ఒక 20% ఆక్యుపెన్సీ కూడా స్టార్ట్ అయిందనమాట. ఇవి పొజిషన్కి ఇచ్చి 4 months అవుతుందండి. కాబట్టి ఈ విల్లా గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి తెలుసుకోవచ్చు అండి. ప్రైస్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 1,85,00,000 అయితే చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుందండి. అంటే ఎన్ని రోజులు పేమెంట్ చేస్తారనే దాన్ని బట్టి మనకి నెగోషియబుల్ కూడా ఉంటుందన్నమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి.